అందరికీ కార్తీక ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. ఇక చక్కగా కూడా కార్తీక పురాణము పారాయణం చేస్తూ ఉండండి. ఆ పుస్తకాలు ప్రచురణ మనకు దొరుకుతూ ఉంటుంది. ఇక పొద్దున్నే వేకోజామున నక్తాలు అంటే నక్షత్ర దర్శనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన విశేషంగా ఉండేటటువంటి కృత్తిక నక్షత్రాలని పూజించేటటువంటి ఒక ఆచారం ఉంది. కాబట్టి ఇక అక్కడి నుంచి కూడా వేకువజామునే అంటే 4:30-5 ఆ ప్రాంతంలో లేచి నక్తాలు అంటే నక్షత్ర దర్శనం, కృత్తిక నక్షత్రం ఉన్నప్పుడే ఇక స్నానం చేయండి. నదిలో దగ్గరలో నదులుంటే నదీ స్నానం చేయండి, చాలా పుణ్యఫలము. లేదంటే ఇంట్లోనే స్నానం చేయండి. ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ నదులలో మేము స్నానం చేస్తున్నాము ఆ యొక్క ఉద్దేశంతో ఆ యొక్క సారాంశం వచ్చేటట్టు ఒక మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే గంగే చ యమునే చైవ కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం అని చెప్పి అంతా కూడా కృష్ణార్పణం చేయండి. సర్వ పుణ్య తీర్థ నదులలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కార్తీక స్నానానికి చాలా విశేషంగా మరి ఉంటుంది. ఆ పుణ్యఫలం అనేది ఆ పుణ్యఫలం అనేది ఎప్పుడో అప్పుడు మనల్ని రక్షిస్తుంది. మనకు అవసరమైనప్పుడు, మన శక్తి సరిపోయినప్పుడు దైవ శక్తి ఖచ్చితంగా మనల్ని సహకరిస్తుంది, కాపాడుతూ ఉంటుంది. ఇక కార్తీక మాసంలో ముఖ్యంగా స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అగ్ని నిక్షిప్తమైన కారణంగా 4:30-5-6 లోపల చేసేటటువంటి స్నానానికి అగ్ని ఆ నీళ్ళల్లో నిక్షిప్తమైన కారణంగా చలి అటువంటిది ఏమీ ఉండదు. చలికాలంలో ఎండెక్కే కొద్దే మరి పొద్దెక్కే కొద్దే చలి అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి పగలు కాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువ ఉండేటటువంటి చలికాలంలో ఉపవాసానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. నక్తాలు చేస్తూ ఉంటారు చాలా మంది. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పాలు, పలహారాలు, అలాగే పండ్లతోటి కాలక్షేపం చేసి పురాణ కాలక్షేపం చేస్తూ ఉంటారు. సాయంత్రం వేళలా గుడి సమీపంలో కానీ రావి చెట్టు కింద కూర్చుని అంతా కూడా కాలక్షేపం చేస్తూ ఉంటారు, పురాణ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇలా చేసిన తర్వాత చక్కగా ఆ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇలా హరినామస్మరణ, శివాభిషేకాలు, శివ పంచాక్షరి మంత్రం ఇవన్నీ జపించిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్యుల్యం రామనామ వరాననే అనేటటువంటి మంత్రాన్ని ఎవరైతే 3 సార్లు పారాయణం చేస్తారో అంటే ఉచ్చరిస్తారో, ధ్యానిస్తారో, అనుకుంటారో అది విష్ణు సహస్ర పారాయణం చేసిన దానితోటి సమానమవుతుంది. ఇక ఓం నమో నారాయణాయ, ఓం నమో కార్తీక దామోదరాయ, ఓం నమో నారాయణాయ అని కార్తీక దామోదరుడికి సంకల్పం చెప్పుకోవాలి. ఈ 30 రోజుల వ్రతాన్ని నిర్విఘ్నంగా నా వ్రతాన్ని ఆచరించుకునేటటువంటి సౌలభ్యాన్ని, వెసులుబాటును కల్పించు, ఏ ఆటంకాల్ని నాకు దరికి చేరనివ్వకు అని చెప్పి కార్తీక దామోదరుడికి ఈ అభ్యర్థనను నివేదించి ఇక మొదటి పారాయణము ఉపవాసం కూడా నక్తాలు చేయగలిగిన వాళ్ళు చేయండి. ఇది చలికాలం కాబట్టి సూర్యరశ్మి తక్కువగా ఉండే కాలం కాబట్టి మనకు అరుగుదల అనేది, జీర్ణశక్తి అనేది క్రమేపీ తగ్గుతూ ఉంది. కాబట్టి ఒంటి పూట భోజనము ఒంటికి చాలా మంచిది, నక్తాలు చేస్తే చాలా మంచిది. లేదు అనుకుంటే అర్ధనక్తం చేయొచ్చు. అర్ధనక్తం అంటే పొద్దున్న నుంచి ఈ స్నానము, జపము, హోమము ఇవన్నీ అయిపోయిన తర్వాత గుడిలో దీపారాధన, రావి చెట్టు కింద దీపారాధన, శివాభిషేకం ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా వేకువజామునే పూర్తయిపోతూ ఉంటాయి కార్యక్రమాలన్నీ కూడా. ఆ తర్వాత సూర్యుడు ఏటవాలుగా ఇటు నుంచి ఇటు వచ్చే సమయంలో అంటే తూర్పు నుంచి పశ్చిమానికి వచ్చే సమయంలో అంటే 2-3 ప్రాంతంలో ఆ ప్రాంతంలో దేవుడికి మీరు వండుకున్నటువంటి నైవేద్యాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడు అది దైవ ప్రసాదం అవుతుంది. ఇక నా శరీరము ఇంతవరకే సహకరిస్తుంది, ఇంతకన్నా నేను చేయలేనని చెప్పి దేవుడికి నివేదించి మరి ఆరోగ్య రీత్యా, ఇతరత్ర ఉద్యోగ రీత్యా ఇలా ఉన్నవారు ఇలా చేసుకోవచ్చు. అది చేయలేని వారు 2 పూట్ల తిన్నా వచ్చిన మరి దోషమేం లేదు. మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. వీలైతే ఉపవాసం చేస్తే శరీరానికి చాలా మంచిది, దైవ చింతనకు మనకు అనువుగా ఉంటుంది. ఎక్కువగా తినేస్తే దైవ చింతన చేయలేము, ఎక్కువగా పడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరం పడిపోకుండా, శక్తి తగ్గకుండా కొంత మితమాత్రంగా తింటే చాలా బాగుంటుంది. ఎక్కువగా తింటే చలికాలంలో చాలా ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. కాబట్టి ఆ మంత్రాన్ని మరొకసారి చెప్పుకుందాము. గంగే చైవ యమునా నర్మదా సింధు కావేరి
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ మంత్రాన్ని జపించండి. అంటే తీర్థ నదులలో, పుణ్య తీర్థ నదులలో నేను స్నానం ఆచరిస్తున్నాను అనేటటువంటి సారం వచ్చేలాగా. ఇక దోషాలన్నీ కూడా తెలిసి తెలియని దోషాలు, తెలిసి తెలియని కొన్ని మనకు తెలిసేవి, కొన్ని మనకు తెలియకుండా చేసే తప్పులు, వాటన్నిటికీ కూడా అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిశమయ దాసోయమితి మా మత్వా క్షమస్వ పరమేశ్వర. అంటే తెలిసి కానీ తెలియక కానీ గత్యంతరం లేక చేసేటటువంటి కొన్ని తప్పులు ఉంటాయి. వీటన్నిటి నుంచి నువ్వే నన్ను కాపాడాలి, ఏ వ్యాధుల బారిన పడకుండా నన్ను నువ్వే రక్షించాలి ఈశ్వర అనుకుంటూ కార్తీక దామోదరుణ్ణి, ఈశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషంగా ఉంటుంది కార్తీక మాసంలో. కాబట్టి వీరందరినీ, శివ కుటుంబాన్ని, అలాగే కేశవ కుటుంబాన్ని, మళ్ళీ శివకేశవులు ఇద్దరికి భేదం చూపించకూడదు, అభేదం అంటే ఎటువంటి భేదం చూపించకూడదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. కాబట్టి శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడికి ఆపద వచ్చినప్పుడు విష్ణువు, విష్ణువుకు ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు శివుడు మరి అడ్డుపడుతూ ఉంటారు, పరస్పరం సహకరించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక ఏదన్నా మరి క్షమాపణ మంత్రంతో మొదలు పెట్టండి. అపరాధ సహస్రాన్ని క్రియంతి హర్నిశమయ దాసోయమితి మా మత్వా క్షమస్వ పరమేశ్వర. ఈ మంత్రాన్ని మొదట్లో కానీ చివరిలో కానీ మొత్తం పూజా అనంతరం కూడా ఈ మంత్రాన్ని జపించండి. అలాగే నిద్ర లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అనేటటువంటి మూల మంత్రాన్ని జపించండి. లక్ష్మీప్రదంగా ఉంటుంది. శ్రీశైల శిఖరాన్ని దర్శించేటటువంటి అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా, శరీరం సహకరించే వాళ్ళంతా కూడా శ్రీశైల సందర్శనం చేస్తే చాలా బాగుంటుంది. దర్శించుకోండి శ్రీశైల శిఖరాన్ని. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. శ్రీశైల శిఖరాన్ని గనక ఒకసారి దర్శించినంత మాత్రాన్ని జన్మరాహిత్యం కలుగుతుంది, అంటే మరుజన్మ లేనటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కార్తీక మాసంలో లేదా ఏ ఇతర మాసాల్లో అయినా చక్కగా దర్శించుకొని ఆ శిఖరం గనక మనం దర్శించగలిగితే మన జన్మ ధన్యమైనట్టే. శ్రీశైలం ఒకటి, అరుణాచలం ఒకటి దర్శిస్తే, కాశీ ఒకటి దర్శిస్తే చాలా బాగుంటుంది. కంచి కామాక్షి ఇటువంటి చాలా ప్రధానమైనటువంటి, అంటే అక్కడ చాలా మహిమ కలిగినటువంటి పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా పుణ్యక్షేత్రాలు మహిమ కలిగినవే. ఇవి చాలా అంటే విశేషంగా వీటికి ఎక్కువ మక్కువ ఆసక్తిగా ఉంటుంది ఈ క్షేత్రాల పట్ల. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవ స్తుతి కూడా చేయండి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని 3 సార్లు మరి జపిస్తూ ఉండండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైక నాథం. వెంకటేశ్వర మంత్రాన్ని ఇక ఇలా స్తుతిస్తూ ఉండండి. కార్తీక మాసంలో ఇక ఓం నమో హరిహరాభ్యం అంటే హరిహర ప్రీత్యర్థము, సుబ్రహ్మణ్యేశ్వర ప్రీత్యర్థం, అయ్యప్ప ప్రీత్యర్థము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. ఇక అందరూ 3 దేవతల ప్రీత్యర్థము కార్తీక మాసాన్ని. ఇక కార్తీక పురాణము 1వ అధ్యాయము ఇలా ఉందండి. కార్తీక మహత్యంను గురించి ఎవరికి చెప్పారు, కార్తీక మహత్యంను గురించి జనకుడు ప్రశ్నించుట, జనకుడికి మరి ఎవరిని ప్రశ్నించాడు అనేటటువంటిది మనం ఇప్పుడు కథా ప్రారంభ. శ్రీమన్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యవర్త మందు నైమిసారణ్యము అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది. ఇక ఆ ప్రాంతంలో సౌనకాది మునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణాలు, పుణ్యచరితలు, పురాణ కాలక్షేపము వారికి వినిపించుచు సూత మహాముని అనేటటువంటి సూతుడు అనేటటువంటి మహాముని ఇలా కాలం గడుపుతూ ఉన్నాడు. ఇక ఒకానొక నాడు సౌనకాది మునులు గురుతుల్యులకు సూత మహర్షిని గాంచి, ఆర్య గురువర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములు, మరి పురాణ కాలక్షేపము, చక్కటి కథలు, ధర్మ సందేహాలు అన్నీ కూడా తెలుసుకుంటున్నాము. వేదాంగాల్లో ఉండేటటువంటి రహస్యాలు అన్నీ కూడా సంగ్రహముగా మరి గ్రహించినాము. కార్తీక మహత్యమును కూడా వివరించి ఇక దాని ఫలితము తెలుపగోరుచుంటుమి గాన తమరా వ్రతమును వివరింపవలసినదని కోరిరి. సూత మహర్షిని సౌనకాది మునులంతా కూడా కార్తీక మాస విశేషం గురించి, దాని ఫలితము గురించి, వ్రతము మరి ఏ విధంగా ఆచరించాలి ఇవన్నీ కూడా వివరించవలసిందని సూత మునిని సౌనకాది మునులంతా కూడా కోరేరి. అంతన సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, మునిశ్రేష్ఠులారా,
ఒకప్పుడు ఇదే కోరిక మరి నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మని అడిగాడట. ఇదే ప్రశ్నను ఆ తదుపరి బ్రహ్మదేవుడు అతనికి నారదుడికి ఉపదేశించినటువంటి కార్తీక పురాణము, అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, అలాగే సాంబశివుడు పరమేశ్వరుడు పరమేశ్వరికి పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను మీకు వివరించేదను. అట్టి పురాణ గాథను మీకు వినిపించేదను, శ్రద్ధగా ఆలకింపుము, అంటే శ్రద్ధగా వినండి నేను చెప్పేవన్నీ కూడా అని అంటూ ఈ కథ వినుట వలన ఇక మానవులకు ధర్మార్థ సూక్ష్మములు, కొంతమంది చూడండి సూక్ష్మంలో మోక్షం అంటారు, వారేం పెద్దగా చేసిందేం లేదు, జీవితాంతం వారేం పూజలో గడిపిన దాఖలాలు ఉండవు, చివరికి ఏ చిన్న పుణ్యమో చేసుంటారు, తత్కారణంగా మోక్షం వస్తుంది. ఇటువంటి కథలన్నీ ఒక కార్తీక పురాణంలో చాలా బాగా మనకు వినిపిస్తూ ఉంటాయి. ఈ కథను వినుట వలన మానవులకు ఒక ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును, ఇహమందు ఎన్ని సుఖాలున్నాయో అన్నీ అనుభవిస్తారు ధర్మ మార్గంలో. ఆ తర్వాత పరమందు మోక్షమును, శివ సాన్నిధ్యాన్ని కానీ వైకుంఠ ప్రాప్తిని కానీ ఇక వారి ప్రీతి కొలది అలా ప్రాప్తిస్తూ ఉంటాయి, వారి కోరిక బట్టి ప్రాప్తిస్తూ ఉంటాయి. భక్తుల కోరిక తీర్చడమే భగవంతుని పని కాబట్టి ఇక సకలైశ్వర్యములతో తులతూగుతుంటారు. కాబట్టి శ్రద్ధగా ఆలకింపుండని ఇట్లు చెప్పాను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీదేవి గగనమున విహారము, అంటే గగన విహారం చేస్తున్న సమయంలో విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర ఇక సకలైశ్వర్యములు కలుగజేయనట్టి సకల పుణ్య ఫలితమైనటువంటిది సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, వేదాంగాలు కూడా శాస్త్ర సమ్మతమైనది, అరిషట్ వర్గాలు ఆచరింపదగినది అయినటువంటిది వరకు సూర్యచంద్రులు ఆచంద్రార్కము ఉన్నంత వరకు ఆచరింపబడి ఒక వ్రత కథను వివరింపుండని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కోరిందట. అంతటా మహేశుడు మందహాసమనరించి, ఓ ప్రియసఖి, నీవు అడుగుచున్నటువంటి వ్రతము స్కాంద పురాణంలో చెప్పబడుచున్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరింపబోవుచున్నాడు. ఇక చూడు ఆ మిథిలా నగరం వైపు అని అటుగా చేయి చూపించాడంట పరమేశ్వరుడు. అంటే ఈ కథను ఎవరికి చెప్పారు? వశిష్ఠ మహాముని జనక చక్రవర్తికి, జనక మహారాజుకి వివరించినటువంటి కథ ఈ కార్తీక పురాణము. ఇక అలా మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు చాలా సంతోషించి, జనక చక్రవర్తి చాలా సంతోషించి అర్ఘ్యపాద్యములతోటి సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలము శిరస్సుపై చెల్లుకొని, మహాయోగి గురువర్య, మీరు వచ్చిన కారణమేమిటి, మీ రాకకు కారణమేమిటి? తమ రాక వల్ల నాకు చాలా సంతోషం కలుగుతుంది, నా దేశము, శరీరము, రాజ్యము అన్నీ కూడా పవిత్రులమయ్యాము, మీ పాదస్పర్శతోటి నా జీవితము చాలా పవిత్రమైనది, తమ పాదధూళిచే నా మొత్తము రాజ్యము, దేహము, శరీరము అంతా కూడా పవిత్రమైనది, తమరిచట కేలే వచ్చితిరో సెలవీయండి, అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారో సెలవీయండి, నేను చేయగలిగినదైతే తప్పకుండా చేస్తాను అని వేడుకున్నాడట ఈ జనక చక్రవర్తి. అందులకు వశిష్ఠుడు జనకరాజును చూస్తూ ఇలా అన్నాడట, నేనొక మహాయజ్ఞాన్ని తలపెట్టాను, దానికి కావలసిన అంగబలము, అర్ధబలము, ధనము, వస్తువులు, పువ్వులు, పళ్ళు ఇలాంటివి. అంగబలము అంటే మనుషులు కావాలి కదా, ఇవన్నీ చేయటానికి మరి మనుషులు కావాలి, అంగబలము కావాలి, అర్ధబలము కావాలి. అవన్నీ కూడా నిన్ను అడిగి క్రతువు ప్రారంభిద్దామని ఇక నిశ్చయించి ఇలా వచ్చాను, ఇచ్చటికి వచ్చాను అని పలుకగా జనకుడు, మునిచంద్రమ్మ అటులమే ఇత్తుము, అలాగే ఇస్తాను, మీరు కోరటమే నా అదృష్టము, తప్పకుండా ఇస్తాను స్వీకరింపుడు. కానీ నాదొక చిరకాలము నుంచి నాదొక ధర్మ సందేహం ఉంది, నా అదృష్టం కొలిది ఆ అవకాశము ఈ రోజుకి కలిగింది. గురురత్న సంవత్సరములలో గల మాసములలో కార్తీక మాసానికి ఎందుకింత విశిష్టత, ఎందుకింత ప్రాధాన్యత, ఎందుకింత పుణ్య ఫలితము కలిగినటువంటి మాసంగా గుర్తింపబడినది, ఎందుకింత పవిత్రమైనది, ఈ కార్తీక మాసము గొప్పతనం ఏమిటి అని సంశయము నాకు చాలా కాలం నుండి ఉంది. కావున తాము కార్తీక మాస వ్రత మహత్యం గురించి నాకు వివరించవలసిందని ప్రార్థించాడంట వశిష్ఠ మహామునిని జనక మహారాజు. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, నీ సందేహము తప్పక నివృత్తి చేస్తాను, తప్పక నేను తీరుస్తాను.
నేను చెప్పబోవు వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది. అరిషడ్ వర్గాలలో ఏ ప్రాంతం వారైనా, ఏ వయసు వారైనా, ఏ వర్ణం వారైనా దీనిని ఆచరించవచ్చు. సకల పాపరహితమైనది. పెద్ద అగ్నిగోళంలో చిన్న దూది పింజ వేస్తే ఎలా మసైపోతుందో, ఎలా మాడిపోతుందో, అలాగే కార్తీక మాస వ్రత మహత్యం వల్ల మనం చేసినటువంటి తెలిసి కొన్ని, తెలియక కొన్ని, గత్యంతరం లేక కొన్ని చేసినటువంటి తప్పులన్నీ కూడా నిష్కృతమవుతాయి, అంటే హరించుకుపోతాయట. ఆ పాపాలన్నీ కూడా పాపరహితము అయి ఉన్నది. అంటే ఈ మాసానికి ఎందుకంత విశిష్టత మరి నేను వివరిస్తాను. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము, అంటే హరిహరాదుల ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసము కార్తీక మాసము. సరిగ్గా ఈ మాసంలో అయ్యప్ప దీక్షలు, మండల కాలం దీక్షలు వేకువజామునే చన్నీటితోటి స్నానం చేస్తూ ఉంటారు. ఎంత పుణ్యమో తెలుసా? కార్తీక మాసంలో స్నానానికి అంతటి విశేషం ఉంది. ఈ కార్తీక మాసం ఆచరించేటటువంటి వ్రతం యొక్క ఫలితము ఇంతని మనం చెప్పలేము, ఇంతని చెప్పేది కాదు, వినుటకు కూడా ఆనందకరమైనది. చాలా ఆనందంగా ఉంటుంది కార్తీక మాసం అంతా కూడా. కథలు, పురాణ కాలక్షేపము, సాయంత్రం గుడికి వెళ్ళి రావి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయడము, లేదా గుడిలో పురాణ కాలక్షేపం చేయడము. అంతేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమందు ఎన్ని సుఖాలు ఉన్నాయో అన్ని సుఖాలు అనుభవిస్తారు. పరమందు మోక్షమును, శివ సాన్నిధ్యాన్ని కానీ, వైకుంఠాన్ని కానీ పొందగలరు. నీపోటి సజ్జనులు ఈ కథనడిగి మరి తెలుసుకొనుటకు చాలా ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగని. ఇంకా ఏం చెప్తున్నారంటే, వశిష్ఠుడు కార్తీక వ్రతమును ఏ విధంగా ఆచరించాలో అనేటటువంటిది తెలుపుతూ ఉన్నారు. ఓ మిథిలాధీశ్వర, ఓ జనక చక్రవర్తి, జనక మహారాజా, ఏ మానవుడైనా, ఏ వయసువాడైనా ఉచ్చ నీచ భేదాలు లేక, అభేదం అంటే ఎటువంటి భేదాలు లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి ఎందుండగా వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములు, దీపదానము, మరి గుళ్ళో దీపము, రావి చెట్టు కింద దీపము, ముందు ఇంట్లోనూ తులసి కోట దగ్గర దీపం పెట్టి ఆ తర్వాత గుళ్ళో దీపాలు పెట్టుకోవాలి. ముందే గుళ్ళో దీపాలు పెట్టుకొని వచ్చి మరి ఇంట్లో దీపం పెడితే అప్పటికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. కాబట్టి దేవతా పూజలను చేసినచో దానివల్ల అగణిత పుణ్య ఫలితం కలుగుతుంది. వాళ్ళకు వచ్చే పుణ్య ఫలితము అంతింత అని చెప్పలేము. వారిని ఏ స్థాయి కన్నా తీసుకెళ్లే శక్తి ఒక్క పరమశివుడికి ఉంటుంది, భోలాశంకరుడు. కాబట్టి ఇక కార్తీక మాసము ప్రారంభం నుండి కూడా ఇలా చేయాలి, ఇలా చేస్తూ ఉండాలి. ఇక వారికి అగణిత పుణ్య ఫలితం కలుగుతూ ఉంటుంది. కార్తీక మాసం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇలా ప్రారంభిస్తూ ఉండాలి. కార్తీక దామోదరుడికి సంకల్పం చెప్పుకోవాలి. ఈ నెల రోజుల వ్రతాంగా నిర్విఘ్నంగా ఏ అడ్డంకులు లేకుండా ఆచరించేలాగా నాకు వరాన్ని ప్రసాదించు అని అనుకుని కార్తీక మాసము వ్రతాన్ని ఆరంభిస్తూ ఉండాలి. విష్ణు సహస్ర పారాయణము, విష్ణు సహస్ర నామార్చన, శివలింగార్చన, అలాగే రుద్రాభిషేకము, అభిషేకము, అలాగే విష్ణు సహస్రనామ పారాయణము, ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రము, అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్యుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని ముమ్మార్లు ముమ్మార్లు పఠించిన విష్ణు సహస్రనామము చేసిన దానితోటి సమానమవుతుంది. అలాగే ఓం నమో నమశివాయ అని 108 సార్లు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, ఇవన్నీ కూడా చేస్తే చాలా మంచిది. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత ఎవరు? ఏ దేవతను కొలవాలి? కార్తీక దామోదరుణ్ణి కొలవాలి. ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు గాని లోటు గాని రానివ్వకు, నన్ను కాపాడు అని చెప్పి ధ్యానించి వ్రతాన్ని ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము మొదటి అధ్యయనము దేని గురించి అంటే కార్తీక స్నానం గురించి, ఆ విధానం గురించి, స్నాన విధానం గురించి. ఓ రాజా జనక చక్రవర్తి, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయం నాకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరల నీట మునిగి సూర్య భగవానునకు
అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడికి అలాగే సాయంత్రం ప్రదోష వేళలో చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా సూర్యుడికి అలాగే ప్రదోష వేళలో చంద్రుడికి అర్ఘ్యం వదులుతూ ఉండాలి. ఇది చాలా మంచిది. అలాగే అర్ఘ్య ప్రదానం మొసంగిన తర్వాత పితృదేవతలకు క్రమక్రమంగా తర్పణాలు వదులుతూ ఉండాలి 3 సార్లు. అలాగే గట్టుపై 3 దోసిళ్ళు నీళ్లు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైనటువంటి గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తుంగభద్ర, యమున ఇలాంటి మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప పుణ్య ఫలితము కలుగుతూ ఉంటుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని ఇక శ్రీ విష్ణువుకు కార్తీక దామోదరుడికి ప్రీతికరమైనటువంటి పుష్పాలను తానే స్వయముగా కోసి తీసుకువచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతోటి దీపధూప నైవేద్యాలతోటి భగవంతుణ్ణి ఆరాధించి పూజ చేసుకొని అటు తదుపరి గంధము తీసి భగవంతునికి సమర్పించి అలాగే పిమ్మట గంధము బొట్టు పెట్టుకొని పిదప అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి అలాగే మరి ముత్తైదువులైతే వాయిన దానాలు ఇచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ తులసి కోట వద్ద కానీ రావి చెట్టు మొదటి కానీ కూర్చుండి కార్తీక పురాణము చదువుతూ ఉండాలి. ఆ సమయంలో ఆ సాయంకాలము సంధ్యా సమయంలో ఆచరించేటటువంటి సంధ్యావందనము ఆచరించాలి. సంధ్యావందనము ఆచరించిన తర్వాత తొలి సంధ్య మలి సంధ్యల్లో ఈ సంధ్యావందనం చేసిన తర్వాత శివాలయం ముందు గాని వైష్ణాలయం ముందు గాని తులసి కోట దగ్గర గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యాన్ని మరి తయారు చేసి స్వామికి సమర్పించి నివేదన చేసి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే పూర్వమందు ప్రస్తుత జన్మమందు చేసినటువంటి పాపములు అన్నీ కూడా పోయి మోక్షానికి అర్హులు అవుతారు. అలాగే ఈ వ్రతము చేయుటకు అవకాశం లేనివారు ఓపిక లేనివారు ఏదన్నా వ్యాధితో బాధపడుతున్న వారు వీరంతా కూడా వ్రతము చేసిన వారులను చూసిన అలాగే వ్రతం చేసొచ్చిన వారిని గుడికెళ్ళి వచ్చిన వారిని చూసిన వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమానమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి కార్తీక పురాణము వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పినటువంటి పురాణము. ఇది ఇంతకు మునుపు ఎవరికి చెప్పారు అని చూసుకుంటే బ్రహ్మదేవుడు నారదుడికి, పరమేశ్వరికి, పార్వతీదేవికి, లక్ష్మీనారాయణుడు లక్ష్మీదేవికి ఈ కథను ఉపదేశించారట పూర్వము. ఆ కాలక్రమేణా వశిష్ఠ మహాముని గురువు గారు ఈయన ఆచార్యుడు కాబట్టి ఈయన జనక మహారాజుకు చెప్పినటువంటి కథ కార్తీక పురాణము. ఇదండి ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము. ఇక రెండవ రోజు పారాయణము తదుపరి మనం తెలుసుకుందాము. శివకేశవులకు భేదం లేకుండా చక్కగా మరి భగవంతునికి ప్రీత్యర్థము హరిహర ప్రీత్యర్థము ఇద్దరిని సమానంగా పూజించండి. వారి ప్రేమకు అలాగే కరుణకు మోక్షానికి అర్హత సాధించాలని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.